హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈ సీజన్‌లో తప్పకుండా టేస్ట్ చేయాల్సిన రెసిపీ ఏముందంటే తాటి బూరెలండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఇవి మనకెక్కువగా విలేజుల్లో దొరుకుతాయి. కాకపోతే ఇప్పుడు సిటీలో కూడా మార్కెట్‌లో అమ్మేస్తున్నారు ఈ తాటి పళ్ళనింది. వీటిని గారెల్లా వేసుకోవచ్చు. తాటి రొట్టు కూడా వేస్తా ఉంటారండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. తాటి బూరెలు వేయడం కూడా చాలా ఈజీ అండి. ఇంతకుముందైతే ఈ తాటి గుజ్జనింది తీయడానికి చాలా కష్టంగా ఉండేది. పెసలు జల్లించే జల్లెడతో సెపరేట్ చేసేవారండి ఇంతకుముందు. అలానే చిల్లుల గిన్నె ఉంటుంది కదా! దాంతో కూడా సెపరేట్ చేసేవారు. ఇప్పుడు అవేమీ అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈ తాటి గుజ్జనింది సెపరేట్ చేసేయొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ తాటి బూరెలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఇక్కడ బాగా ముగ్గిన తాటిపండు తీసుకోవాలండి. ఇలా టెంకల్ని సెపరేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టెంకను ఒకసారి తడుపుకుని, చెయ్యి కూడా తడుపుకుని ఇలా మనకి డీప్ ఫ్రైకి యూజ్ చేస్తూ ఉంటాం కదా స్ట్రైనరు. ఆ స్ట్రైనర్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టెంకని స్ట్రైనర్ మీద ఇలా రుద్దితే కనుక మనకి జ్యూస్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి అసలు మనకి దీనిలో పీస్ అనిందే లేదండి. చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఈ తాటి గుజ్జు అనింది ఎవరి హెల్ప్ లేకుండా. మధ్య మధ్యలో ఈ తాటి టెంకను అలానే చేతిని కూడా తడుపుకుంటూ స్ట్రైనర్ మీద ఇలా పాముకుంటూ ఉంటే మనకి ఈ గుజ్జు అనింది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఈ తాటి గుజ్జు ఎంత క్వాంటిటీ అయితే ఉందో సేమ్ క్వాంటిటీ బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లము కొంచెం గట్టిగా ఉందండి. అందుకని బాగా దంచిపెట్టుకుని మిక్సీలో వేసుకుని ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. అదే మీరు మెత్తని బెల్లం తీసుకున్నట్లయితే దాన్ని చెక్కేసుకున్నా కూడా సరిపోతుంది. నేను తీసుకున్న ఈ తాటిపండు అనింది పెద్దగా స్వీట్ లేదండి. కాబట్టి నేను 1 కప్ వరకు బెల్లం అనింది తీసుకుంటున్నా. ఒకవేళ మీరు తీసుకున్న తాటిపండు కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే కనుక మీరు 3/4 కప్ వరకు బెల్లం తీసుకోండి. ఆ స్వీట్ అలా సరిపోతుంది. బ్లెండ్ చేసి పెట్టుకున్న బెల్లం పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుని దానిలోకి 1 కప్ వరకు తాటి గుజ్జును కూడా యాడ్ చేసుకుని ఈ బెల్లం పొడి తాటి గుజ్జు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేయాలండి. చూడండి అస్సలు ముక్కలు అనిందే ఉండకూడదు. అందుకే నేను బెల్లం అనింది మిక్సీ పట్టాను. తర్వాత దీనిలోకి 1 కప్ వరకు బియ్యం రవ్వను యాడ్ చేసుకోవాలండి. బియ్యం రవ్వ ప్లేస్లో మీరు కరాచీ రవ్వనైనా యాడ్ చేసుకోవచ్చు. అలానే 3/4 కప్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో ఉప్పు అనేది ఉంటుంది కదా, చూసుకుని వేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పౌడర్స్ ఈ క్రీమ్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నాకు దీనిలో ఒక చిన్ని టీ గ్లాస్ అంత వాటర్ పట్టిందండి ఇప్పుడు కలిపినప్పుడు. ఇలా బాగా కలిపెట్టుకుని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి టైం ఉంటే కనుక. లేదంటే ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పిండి అనేది బాగా నానుతుంది. నేను ఒక 3 అవర్స్ ఉంచానండి ఫ్రిడ్జ్లో. 3 గంటల తర్వాత అండి ఇది మనకి పిండి అనేది కొంచెం బాగా నానుతుంది రవ్వ అదిని. ఇప్పుడు దీనిలోకి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్ని చిన్ని పునుగుల్లాగా వస్తుందో లేదో చూసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టేసుకోవాలండి. తర్వాత వీటిని మనకి కావాల్సినంత సైజులో ఇలా చిన్ని చిన్ని పునుగుల్లాగా వేసుకోవాలి. మరీ మీడియంగా పెద్దగా వేయకూడదండి. లోపల అనేది సరిగా కుక్ అవ్వదు. ఇవి చిన్నగా వేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి తాటి బూరెలు అనేది. సీజనల్ ఫ్రూట్ అనింది పిల్లలకి తప్పకుండా పెట్టాలండి. ఏ సీజన్‌లో ఏ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయో అవన్నీ పిల్లలకి పెడితే వాళ్ళకి కూడా పోషకాలు అనేది బాగా అందుతాయి. ఇవి వేస్తున్నంత సేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి. మీరు హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది త్వరగా. లోపల అనేది అస్సలు బాగోదు. అలానే స్టవ్ సిమ్‌లో పెట్టేస్తే కనుక ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది. కాబట్టి స్టవ్ మీడియంలో పెట్టి వీటిని వేసుకోవాలి. ఇలా మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే ఇలా మనం వీటిని కదుపుకోవాలి. అదే వేసిన వెంటనే కదిపేసారనుకోండి అవి మొత్తం అందులో కలిసిపోతాయి. బూరెలు అనేది సరిగా రావండి. ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా కలుపుకొని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే తాటి బూరెలు.
బూరెలు బయట ఉంటే కనుక ఒక 3 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయండి. అదే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. తినే 1 అవర్ ముందు బయట పెట్టేసుకుంటే అవి నార్మల్‌గా వచ్చేస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. నిజంగా ఎన్ని తింటున్నామో కూడా తెలియదు. అంత బావుందండి టేస్ట్ అయితే. అంతేనండి ఇంక ఈ వీడియో. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.